అంబేద్కర్ జయంతి జరుపుకోవడం అంటే పూలదండలు వేయడం కాదు, అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవడం, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడం, అంబేద్కర్ బాటలో నడవడమే ఆయనకు నిజమైనటువంటి నివాళి. నిజంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దయ అని చెప్పుకోక తప్పదు. ఆనాడు రాజ్యాంగం రాసేటప్పుడు కొంతమంది ఆ రాజ్యాంగ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రాజ్యాంగ సభలో చర్చ జరిగితే మెజారిటీ ఒప్పుకుంటేనే రాష్ట్రం ఇవ్వాలి అన్నారు. కానీ ముందు చూపుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మెజారిటీ అంటే మరి చిన్న వాళ్ళు నలిగిపోతారు, రాష్ట్రాలు ఎప్పటికీ ఏర్పడవని చెప్పి మెజారిటీ అనే పదాన్ని తీసివేసి ఆనాడు అంబేద్కర్ గారు ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఆ ఆర్టికల్ 3ని రాజ్యాంగంలో పెట్టడం వల్లనే మెజార్టీ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో 175 వాళ్ళ 119 వాళ్ళు మనమే. మెజార్టీ అనే పదం ఆ రోజు ఇంత రాజ్యాంగంలో పెడితే తెలంగాణ ఎప్పటికీ హక్కు. వాళ్ళు 175 మంది ఉందరు, మనం 119 ఉంటుంది. దాన్ని ఆయన ముందు చూపుతో ఆలోచించి మెజారిటీ పదాన్ని తీసేసి రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను పొందుపరిచిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందువల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అంబేద్కర్ అందరి వాడు, కానీ తెలంగాణకు మరింత దగ్గరి వాడు. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆయన ఆలోచన విధానం వల్ల, ఆయన ముందు చూపు వల్ల ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది.